నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, పంచాంగ విశేషాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో ఈరోజు తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి, తిథి చతుర్దశి రాత్రి తెల్లవారుజామున 5 గంటల 21 నిమిషాల వరకు, నక్షత్రం ఆశ్లేష రాత్రి 9 గంటల 49 నిమిషాల వరకు. యోగాలు పరిగ సాయంత్రం 5:50 వరకు, కరణము విష్టి సాయంత్రం 4:28 వరకు, కరణము శకుని రాత్రి తెల్లవారుజామున 5:21 వరకు, రాహుకాలం సాయంత్రం 4:56 నుంచి 6:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుంచి 4:56 వరకు, యమగండం మధ్యాహ్నం 12:16 నుంచి 1:49 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:41 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుంచి 5:40 వరకు, అమృతకాలం రాత్రి 8 గంటల 4 నిమిషాల నుంచి 9 గంటల 49 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 9:36 నుంచి 11:21 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ముందు తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం కలిపి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. గృహంలో మంచి వాతావరణము, అలాగే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలలో బాగుండడం, దైనందిన కార్యక్రమాలు కూడా చాలా చక్కగా ఒక సిస్టమేటిక్గా వెళ్ళిపోవడం, జీవనచర్య విధానాలు చాలా బాగుండడం అనేది, బంధువుల రాకతో ఎంతో ఆనందదాయకంగా ఉండే వాతావరణం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా వృత్తి వ్యాపారాలలో, వ్యాపార వ్యవహారాలలో, అనుకున్న విషయాలలో, అనుకున్న శైలిలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అన్ని విధాల లాభదాయకంగా ఉండే అవకాశం వృత్తిపరమైన విషయాలలో వీళ్ళకి కనబడుతుంది. విద్యా సంబంధమైన విషయాలలో, నూతన విషయాలు తెలుసుకోవడంలో కూడా ఈ రోజున అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే దాంట్లో కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు కలిపి ఇదంతా కూడా మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి రోజున ఈ యొక్క సోదరులతో కానీ మిత్రులతో కానీ చాలా చాలా అనుకూలమైన సమయం. వారి కోసం ఖర్చులు ఎక్కువ చేస్తారు. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాలలో మిత్రుల సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకోవడానికి, కొత్త పెట్టుబడుల విషయంలో కూడా మిత్రులు, తోబుట్టుల సహకారంతో నిర్ణయాలు, చర్చలతో ఈరోజు గడపడం అనేది వీరి దాంట్లో మనం గమనించవచ్చు. దూర ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా చేసే ప్రయత్నాల గురించి ఈ రోజున కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, దాని ప్రకారం గౌరవ ప్రతిష్టలు పెరిగే విధంగా కొత్త ఆలోచనలు సృష్టించుకోవడానికి వాళ్ళ ముఖ్యమైన రోజుగా చెప్పచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే దీంట్లో మృగశిర 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, అలాగే దాంతోపాటుగా పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాం. అయితే వీళ్ళకి ఈ పాదాలు వీళ్ళందరికీ కూడా ఈ రోజున ఆర్థిక వ్యవహారాలు అనుకూలదాయకంగా ఉంటాయి. వీళ్ళు చమత్కారంగా వ్యవహరించి చక్కగా మనుషులతో మాట్లాడి వారిని ఆకట్టుకొని పనులని తమదైన శైలిలో చేసుకోవడం అనేది కూడా మనం ఇందులో గ్రహించవచ్చు. తల్లికి కూడా చాలా అనుకూలమైన సమయం. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో చాలా శుభదినంగా కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన విషయాలలో ఏదైనా వాహన కొనుగోలు కోసం ఏదైనా ప్రయత్నాలు చేసినా, లేకపోతే గృహ సంబంధమైన విషయాల్లో ఏదైనా గృహానికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుక్కోవడానికైనా ఈ రోజున చాలా ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు, దానికి సంబంధించిన ఖర్చులు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి ప్రధానంగా నక్షత్రాలు తీసుకుంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కర్కాటక రాశి కింద తీసుకుంటాము. కర్కాటక రాశి వారికి ఈ రోజున చాలా ఆనందదాయకంగా అనుకున్న పనులని చక్కగా నెరవేర్చుకోవడం, ముఖ్యంగా అది కూడా ఆ చేసే కార్యక్రమాల్లో సాధించవలసిన విషయాల్లో మిత్రులు, తోబుట్టువులు అంటే కావలసిన వ్యక్తుల సహకారం,
ప్రయాణాలు, ఆ ప్రయాణాలు కూడా చాలా ఆశాజనకంగా ఉండడం, అంతేకాకుండా దైవ సంబంధమైన కార్యక్రమాల మీద ఆసక్తి పెరగడం, అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా వాహన సంబంధమైన విషయాలలో వారు కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అనుకూలమైన రోజుగా మనం భావించవచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం మఖ, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం కలిపి మనం సింహరాశిలోకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఈ రోజున ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం అనేది, అలాగే శారీరక శ్రమ అనేది కూడా ఒకటి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఉన్నప్పటికీ కూడా ఆ ఖర్చులన్నీ కూడా కుటుంబపరమైన విషయాలలో మంచి ఖర్చులుగానే ఉండడం, తర్వాత వృత్తిపరమైన విషయాలలో వాళ్ళు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశాలు లాంటివి ఎక్కువ భాగం, అంటే వృత్తిపరంగా వాళ్ళు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వాళ్ళకి కొంత ఎమోషన్స్ లాంటివి, అంటే ఉద్వేగాలు లాంటి వాటిని వాళ్ళు నియంత్రించుకుంటే అనుకున్న పనులలో ఎక్కువ ఇబ్బంది లేకుండా సాధించుకోగలరు. లేకపోతే వీరి యొక్క ఇబ్బందుల్ని ఇతరులు దాన్ని ఇది చేసుకొని వీళ్ళకి ఇంకా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఈ యొక్క ఎమోషన్స్ లాంటివి అధిగమిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయినట్టయితే వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ వీళ్ళు ఆశించిన ఫలితాలు, మంచి వర్తమానాలు, సంతానానికి అభివృద్ధి, వీళ్ళ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, చేద్దామనుకున్న కార్యక్రమాల్లో అనుకోని వ్యక్తుల సహకారం, వీళ్ళ వ్యక్తిగతమైన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో నూతన అంశాలు మొదలైన వాటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ ఏదైనా ట్యాక్సులు చెల్లించడం కానీ, గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కొంత అనుకోని ఇబ్బందులు, అంటే ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు గవర్నమెంట్ పరంగా చేద్దామనుకుని ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఏదైనా లోన్ల రిలేటెడ్గా కానీ ఏదైనా చేద్దామనుకుంటున్న విషయాల్లో ఏదైనా చిన్న చితక ఇబ్బందులు లాంటివి కూడా వీళ్ళకి ఎదురవుతాయి. అయినప్పటికీ ఉన్నత అధికారులతో అలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలైనంతవరకు శ్రీ రాజమాతాంగేర్మ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే అలాంటి ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ఆస్కారం ఉంటుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ముందు తీసుకోవాలి. తులారాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం చిత్త మిగిలిన 2 పాదాలు, అంటే 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం తులారాశిలోకి వస్తుంది. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది. నూతన కార్యక్రమాలకి లేకపోతే నూతన విషయాలకి ఈ రోజున శ్రీకారం చుడతారు. అంతేకాకుండా వీళ్ళకి అనూహ్యంగా దూర ప్రదేశాల నుంచి కానీ లేకపోతే అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి కానీ కొంత కొత్త విషయాలు, అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో సహకారం అనుకోవచ్చు, లేకపోతే వ్యాపారపరమైన విషయాలలో కొన్ని కొత్త సలహాలు కానీ లేకపోతే వాటిని ఆచరణలో పెట్టడానికి నూతన మార్గాలు అన్వేషించడానికి కానీ అనుకూలమైన రోజుగా మనం ఇవాళ భావించవచ్చు. అంటే ఎలా చూసినా కూడా తులారాశి వారికి ఉన్నత అధికారులు కానీ రాజకీయంగా సంబంధం కలిగిన వ్యక్తులు కానీ సహకారాన్ని అందిస్తే దాని పరంగా వ్యాపారాన్ని వీళ్ళు అభివృద్ధి చేయడానికి తీసుకునే కీలకమైన నిర్ణయాలలో ఇవాళ ఒక ముఖ్యమైన రోజుగా మనం భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చికంలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుందాము. వృశ్చికంలో రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, తర్వాత జ్యేష్ఠ 4 పాదాలు, వీళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రోజున గౌరవానికి, శ్రమకి తగిన గౌరవాన్ని పొందుతారు. పెద్దల సహకారం ఉంటుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా కష్టంగా ఉన్నప్పటికీ మొత్తానికి సాధించడానికి చేసే ప్రయత్నాలతో ముందుకి సాగుతాయి. వృత్తిపరంగా అధికారులతో వీరికి మంచి సఖ్యత ఏర్పడడం అనేది ఉన్నప్పటికీ కూడా ఆకస్మికంగా అనుకోని వ్యక్తుల జోక్యం వల్ల కూడా వీరు తీసుకునే నిర్ణయాలలో సందిగ్ధ పరిస్థితి వీళ్ళకి ఏర్పడుతుంది. అంటే ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఊహించని వ్యక్తుల జోక్యం వల్ల మానసికంగా వీళ్ళకి స్థిరత్వం అనేది తగ్గి దానివల్ల చేద్దామనుకున్న కార్యక్రమాలని తాత్కాలికంగా వాయిదా వేయడం కానీ లేకపోతే ఆపేయడానికి కూడా అన్ని రకాలుగా అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మీయుల్ని సంప్రదించి ఆ నిర్ణయపరంగా వాళ్ళ లక్ష్య సాధన దిశగా వాళ్ళు వెళ్ళడం మంచిది అని దీని భావన.
ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం తీసుకుంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఇవన్నీ కలిపి మనం ధనుర్రాశిలోకి తీసుకుంటాము. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అలసట, నిద్రలేమి, ఆహార విషయాల్లో, అలాగే ఆరోగ్యపరమైన అంశాలలో, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఆకస్మికమైన చేంజెస్ అంటే అటు ఇటు అవ్వడం పనులు, దానివల్ల మానసికంగా కొంత వ్యాకులత లాంటిది ఏర్పడే విధానం, ఇలాంటి వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా వీళ్ళు చాలా పట్టుదలతో కార్యక్రమాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గ్రహస్థితి విషయంలో మాత్రం కొంత అనుకూలత అన్ని విధాలుగా తక్కువ ఉన్న కారణాన ఏదైనా కార్యక్రమం చేద్దామనుకున్నా, కొత్త నిర్ణయాలు తీసుకుందామనుకున్నా, ఆరోగ్య సంబంధమైన విషయాలలో కానీ, జాయింట్ వెంచర్స్లో కానీ, అలాగే వృత్తిపరమైన నూతన డెవలప్మెంట్స్ అంటే ఏదైనా కొత్తగా ఏదైనా ఉన్న వృత్తిని ఇంకా పెంచడానికి చేసే ప్రయత్నాలు అంటే విస్తరించడానికి చేసే ప్రయత్నాలు కానీ, ఇవన్నీ కూడా వీలైనంత జాగ్రత్తగా ఆలోచనలు చూసుకొని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆ తీసుకునే నిర్ణయం వల్ల అది ఎమోషనల్ అంటే చాలా మానసిక ఘర్షణతో కూడిన నిర్ణయాలు అనేవి, దానివల్ల ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తలు చాలా అవసరం. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు బాగుంటాయి. కొత్త వ్యక్తులతో అనుకోని పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీరి యొక్క వృత్తిపరమైన అభివృద్ధి, నూతన వృత్తులకి అవకాశాలు, ధైర్య సాహసాలు పెరగడం, అంతేకాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో గుర్తింపు, గౌరవం, కొత్త ప్రదేశాలు, కళాకారులకి కొత్త ప్రదేశాల్లో అవకాశాలు, ఇవి ఉన్నప్పటికీ కూడా రాజకీయ నాయకులతో కానీ, ఉన్నత అధికారులతో కానీ, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ ఏదైనా విషయంలో మీరు సలహా సంప్రదింపుల కోసం వారి దగ్గరికి వెళదామని చేసే ప్రయత్నాలలో వీలైనంత సమన్వయం పాటిస్తూ జగడములకు అవకాశం లేకుండా అంటే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ నిదానంగా వ్యవహరించి పనులు చేసుకున్నట్లయితే కార్యక్రమాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి ఈ రోజున కార్యక్రమాల్లో అనుకూలత బాగుంది. చాలా శ్రమపడి మొత్తం మీద కార్యక్రమాలు సాధించడానికి చాలా వాళ్ళు అసలు నిద్ర లేకుండా ప్రయత్నం చేసి అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. నూతన అవకాశాలు, వృత్తిపరమైన అభివృద్ధి, ఆదాయపరమైన అభివృద్ధి, వ్యక్తుల సహకారం, అలాగే సాహసంగా పనులు చేసుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ ఆలోచన విధానం మాత్రం కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా సంతాన విషయాల్లో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో కానీ మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఘర్షణాత్మకంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కనుక దానివల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా ఆ వేగాన్ని వీలైనంత నియంత్రించుకుంటూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా వాళ్ళకి ఏదైనా బంధుమిత్రులతో అంటే ఎవరైనా బంధువులతో కానీ లేకపోతే దూర బంధువులతో కానీ ఏదైనా విషయంలో వాగ్వాదాలు లేకుండా ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చించేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పని సాధించుకోవడానికి వీళ్ళంత జాగ్రత్తలతో ముందుకెళ్ళడం, అలాగే విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో పోటీలలో ఎక్కువ కృషి చేస్తూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా చెప్పచ్చు. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలో మనకు వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. అయితే దీన్ని మనం మీనరాశిలోకి తీసుకుంటాం. ఆలోచనలు బాగుంటాయి, ఆధ్యాత్మిక చింతన అనేది బాగా పెరుగుతుంది. దాంతోపాటుగా దైవ బలం అనేది వీళ్ళకి తోడ్పడుతుంది. చిత్తశుద్ధితో కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తారు. మంచి ప్రయాణాలు లాంటివి చేస్తారు. ఆ ప్రయాణాలు కూడా ఆధ్యాత్మికపరమైన ప్రయాణాలు, సంతాన సంబంధమైన విషయాలు, ఇష్టపడ్డ వ్యక్తులతో విషయాలు కానీ అవన్నీ వీళ్ళకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఎవరైనా ఇష్టపడిన వ్యక్తులతో అభిప్రాయ భేదాలు లేకుండా ఆశించిన ఫలితాలు రావడం అనేది, వారితో కలిపి ఒక నిర్ణయానికి రావడం అనేది, అలాగే పెట్టుబడులు ఇంతకుముందు పెట్టినవి ఏదన్నా ఉన్నా దాని గురించిన చర్చలు జరగడానికి, అంతేకాకుండా ధైర్య సాహసాలు పెరగడానికి, ఉన్నతమైన వర్గంలో ఉండే వ్యక్తులు వీళ్ళకి సహకరించడానికి, వీటన్నిటికీ కూడా
అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావన చేయొచ్చు. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారు చేసుకునే విధంగా ఏదైనా పరిహారం తెలియజేస్తారా? తప్పకుండా. సాధారణంగా ఎవరికి ఇష్టదైవని వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, అది చేసుకున్నా మంచిది. దాంతోపాటుగా కూడా ఇంకా ఇవాళ ఇంకేదన్నా విధానంగా కూడా వీళ్ళు చేస్తే బాగుంటుందా అన్న విధానం కనుక చూసినట్లయితే ఈ రోజున అందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ముఖ్యంగా ఏదన్నా అవకాశం కనుక ఉంటే, అంటే సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఆదిత్య హృదయం వినడం కూడా చాలా మంచి ఫలితంగా చెప్పచ్చు. అంటే ఆదిత్య హృదయం, అలాగే సూర్య కవచం వినడం, ఇవి కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే పోనీ అవి కూడా చేయడం కష్టమైతే కొంతసేపు సూర్యుడిని ఆరాధించి, ఆయన ఎందుకంటే డైరెక్ట్గా కనబడతారు కాబట్టి ప్రత్యక్ష సాక్షి సూర్య భగవానుడు కనుక ఆయనకి మనం నమస్కారం పెట్టుకొని కొంచెం ఆరోగ్యపరంగా ఎందుకంటే సూర్యుడు అంటేనే ఆరోగ్యప్రదాయుడు ఆయన కాబట్టి ఆరోగ్యపరంగా మాకు సహకరించు, మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇది చేయమని ప్రార్థన చేయడం. అలాగే అవకాశం కనుక ఇంకా అవకాశం ఉండి ఇంకా చేద్దాము అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా గోధుమ రవ్వతో ప్రసాదం లాంటివి చేసి సూర్యనారాయణ స్వామికి చూపించడం. ఎందుకంటే ఇదంతా కూడా ఇంకా శ్రావణ మాసం కాబట్టి ఇది నారాయణుడికి కూడా ప్రీతిపాత్రమైన నెల కాబట్టి ఇలాంటివి చేసుకుంటాం. అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇది చాలా అనుకూలంగా ఉంటుంది కనుక ఇలా చేయగలిగినా సరే, ఇదే చెయ్యాలని కూడా లేదు, శ్లోకాలు విన్నా లేకపోతే అష్టోత్తరాలు విన్నా ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని మనం భావించవచ్చు. అలాగే ఇప్పుడు మనం చెప్పినవి ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకున్నప్పుడు ఫలితాలు బాగుంటాయి. ఎందుకంటే వ్యక్తికి జాతకరీత్యా ఫలితాలు మారుతూ ఉంటాయి పుట్టినప్పుడు వేసే జన్మకుండలి ఆధారంగా. కాబట్టి వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ యొక్క మనం చెప్పే ఈ రాశి ఫలాలను కూడా కలుపుకొని చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప కేవలం దీని మీదే మనం నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సరికాదు. ఎందుకంటే ఇది జనరలైజేషన్ కాబట్టి. నేటి వైశిష్ట్యం అంటే సాధారణంగా మన జీవితంలో మనం పాజిటివ్స్ వెతుక్కుంటూ ఇంకా బాగా ముందుకెళ్ళాలని అనుకుంటూ ఉండగా మనకి అకస్మాత్తుగా టాక్సిక్ పీపుల్ అంటే ఇబ్బంది కలిగించే వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. దానివల్ల మన మూడంతా చెడిపోతూ ఉంటుంది, చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు అంటే దీని గురించి ఏం చెప్తారమ్మా? ఇది చాలా కామన్ విషయం. ఎందుకంటే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా మన కుటుంబంలోనూ ఉండొచ్చు అలాంటి వ్యక్తులు, స్నేహితులలోనూ ఉండొచ్చు, మన చుట్టుపక్కల ఉండొచ్చు, మన వృత్తిలోనూ ఉండొచ్చు. అసలు ఇక్కడ కాదు అని లేదు, ఎక్కడైనా సరే అలాగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేది ప్రతి వాళ్ళకి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎదురవుతారు. ఆ ఎదురైనప్పుడు ఆ యొక్క టాక్సిక్ నేచర్ అంటే దాన్ని మన ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా చేస్తున్న వ్యక్తుల విషయంలో ఒకసారి బుద్ధుడు ఏం చెప్పాడంటే, ఒక చిన్న ఫస్ట్ ఇక చెప్పాక దాంట్లో పెడతా. ఒకసారి ఆయన దగ్గరికి ఆయన తన యొక్క శిష్యులతో కలిపి కూర్చుని ఉండగా అసలు ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తారు. వచ్చి ఆయన పట్టుకొని రకరకాలుగా తిడుతూ ఉంటాడనమాట. ఆయన తిడుతున్నా కూడా ఈయన అలా నవ్వుతూ చూస్తూ కూర్చుంటారు తప్ప ఈయన ఏం మాట్లాడాడు అసలు. ఇలా చూసి అంతా అయిపోయిన తర్వాత సంబంధం లేని ప్రశ్న లాంటిది ఈయన అడుగుతారు. ఎవరు? గౌతమ బుద్ధుడు. ఆయన ఏమని అడుగుతారంటే, మీ ఇంటికి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారా అని అడుగుతాడు. ఇక్కడ జరిగిందేంటి? ఆ వ్యక్తి వచ్చి ఇన్ని రకరకాలుగా తిట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇన్ని రకాలుగా హింసాత్మకంగా మాట్లాడినప్పుడు సంబంధమే లేని ప్రశ్న ఈయన అడిగారు. మీ ఇంటికి ఫ్రెండ్స్ వస్తారా, బంధువులు వస్తారా, అందరూ వస్తూ ఉంటారా అంటే, అందరూ వస్తారు, విజిటర్స్ అందరూ మా ఇంటికి వస్తారు అని చెప్తాడు ఆయన. వస్తే మీరు వాళ్ళకి ఏమన్నా ఆఫర్ చేస్తారా తినడానికి తాగడానికి అని అడుగుతాడు ఆయన. అడిగితే ఎందుకు ఇవ్వం, మేము ఇస్తాం, అన్ని రకాలుగాను స్వీట్లు హాట్లు అన్నీ పెడతాం, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఓ చాలా బాగుంది. వాళ్ళు తినకపోతే అవన్నీ మరి ఎలాగా అని అడుగుతాడు ఆయన. తినకపోతే ఏమైంది, అవన్నీ మేమే తినేస్తాం అంటాడు. మరి ఇప్పుడు మీరు నాతో ఇన్ని అన్నారు కదా, నన్ను ఇవి నేను స్వీకరించకపోతే మీరు నన్ను తిట్టినవన్నీ మరి అవి ఏమవుతాయి అని అడుగుతాడు ఆయన చాలా కరుణతో. అడిగేటప్పటికి షాక్ అయిపోతాడు ఆ వచ్చిన ఆయన. అంటే సాధారణంగా ఎవరన్నా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మన మామూలు మనుషులం ఒకళ్ళు నిజంగానే మనలో ఏమీ లేకుండా అసలు సందర్భం లేకుండా వచ్చేలా అంటున్నప్పుడు డిఫెండ్ చేసుకోవడానికో లేకపోతే తిరిగి తిట్టడానికో లేకపోతే కోపాన్ని వ్యక్తపరచడానికో ఏదో ఒకటి చేస్తాం. అలా ఏం చేయకుండా ఆయన నవ్వుతూ ఇవి నేను స్వీకరించినప్పుడు అవి మీకే కదా చెల్లేదని చెప్పడమే కాకుండా తర్వాత ఆ షాక్ అయిపోయిన ఆ వ్యక్తికి ధర్మాన్ని ప్రబోధించి దానికి సంబంధించిన తర్వాత అతను ఆయన డిస్ప్లే అయిపోతాడు, ఆయన యొక్క శిష్యరికానిలోకి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే టాక్సిక్ అనే నేచర్ అనేది వ్యక్తిలో ఎలా ఉంటుందంటే ఆ ఇబ్బంది పెట్టే నేచరు వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఒకటే ఉంటుంది లైఫ్లో. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యువతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, యువతల వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పడడమే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అయినప్పుడు ఈ ఇబ్బందిని పడుతున్న వ్యక్తులు
చాలా ఈజీగా అసలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఏం చేసినా నవ్వుతూ తీసుకున్నట్టుగా ఉండిపోయి ఉన్నప్పుడు అది వాళ్ళకి రిప్లై అవుతుంది. ఫస్ట్ నెంబర్ 1 టాక్సిక్ పీపుల్కి ఇచ్చే ఫస్ట్ రిప్లై అది. అంటే నువ్వు కాకపోతే మేము వేరే రకంగా మేము ఇదవుతాం అన్నది ఒకటి నెంబర్ 1. ఇక రెండో విధానం ఏంటి అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కోపంగా ఉండి మనతో అలాగా తిడుతున్నప్పుడు, అంటే ఇప్పుడు అతను వచ్చి అతను అలాగ తిట్టారు గౌతమ్ బుద్ధుని, తిట్టినప్పుడు కోపం ఉన్న వ్యక్తికి చెవులు పనిచేయవు, నోరు మాత్రమే పనిచేస్తుంది, కళ్ళు కూడా పనిచేయవు. అంటే పనిచేయవంటే వాళ్ళకి ఇంకా మనలో ఉండరు. ఆ కోపం ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే, ఆ రకమైన దాంట్లో ఉన్నప్పుడు నిజంగా నీకు తప్పు ఉందనుకో, ఒప్పుకో. అంటే మనలో తప్పు ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ మిస్టేక్, ఆ మిస్టేక్ నువ్వు మార్చుకో. అవతల వ్యక్తి ఏదో కారణం లేకుండా మీద ఏం అలాగా బ్లేమ్ చేస్తున్నాడు అంటే, లేదు అనుకోకుండా మనదే పొరపాటు, అసలు మనది కాదు, అవతల వాళ్ళదే ఆ రకంగా ఉంటే లీవ్ ఇట్, సమాధానం కూడా చెప్పుకో. నిజంగా నీలో తప్పు లేకూడదు, వాళ్ళే ఊరికే అంటున్నారు అనుకుంటే వదిలేసాయి. అంటే అక్కడ వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టాలి, నువ్వు ఇరిటేట్ అయితే చూడాలి, ఆ ఇరిటేషన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అదే నీ డౌన్ఫాల్. వాళ్ళకి లాస్ట్ వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే నువ్వు ఇబ్బంది పడితేనే వాళ్ళు విజయవంతులు అవుతారు. అలాంటి వాళ్ళకి నువ్వు అలాగే రకంగా కనుక నువ్వు ఉండే కొద్దీ నీకు విజయం వాళ్ళదే అవుతుంది, కానీ నీకు వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి నిజంగా నువ్వు బాధపడి తప్పు నీదైతే మార్చుకో, తప్పు నీది కాకపోతే విని దాన్ని వదిలేసాయి. అంతేగాని మార్చడానికి కూడా అవతల నువ్వు ట్రై చేయకు, ఎందుకంటే అది నీకు నిజంగా నీ తప్పు కాదు, కాకపోయినా నీకు ఉన్నప్పుడు మార్చడానికి ట్రై చేయకు. ఇది 2. మూడోది ఏంటంటే, నువ్వు ఇలా చేయగా నీకు మనశ్శాంతి లేకుండా చేయడం, నీకు ఇంకో పని మీదకి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు సక్సెస్ కాకూడదు, నువ్వు నీ వర్క్లో నువ్వు డౌన్ అయిపోవాలి. టాక్సిక్ పీపుల్ మెయిన్ ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే, మన సరౌండింగ్స్లో చూస్తే వాళ్ళ మెయిన్ మోటో నీ వర్క్ స్టైల్లో నువ్వు డౌన్ఫాల్ అవ్వాలి. అంతే కదా. ఇప్పుడు అవతలవాడు నీ సక్సెస్ ఎందుకు కోరుకుంటున్నాడు, నీ ఫెయిల్యూర్ అవతలవాడికి సక్సెస్ కదా. వాళ్ళు ఆ ఎయిమ్తో నీ దగ్గరికి వస్తున్నారన్న విషయం అర్థమైనప్పుడు నువ్వు దానికి ఛాన్స్ ఇవ్వకుండా, ఏది జరిగినా అసలు దానికి రెస్పాండ్ కాకుండా అన్నిటినీ చిద్విలాసంగా తీసుకుంటూ దాని ప్రకారం ముందుకు నువ్వు వెళ్ళే కొద్దీ వాడిని నేమీ చేయలేడు. చూస్తాడు నేను రెచ్చగొట్టడం అనమాట, నథింగ్ బట్. ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నకి నిన్ను రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో నువ్వు రెస్పాండే కాకపోతే ఎంతకని రెచ్చగొడతాడు నిన్ను, అంతే కదా. సో నువ్వు రెస్పాండ్ కాకుండా గమనించి ఒక చిరునవ్వు నవ్వి నీ తప్పు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి, తప్పు నీదైతే ఖచ్చితంగా ఆ విషయంలో ఇది చేసి, అసలు ఇదొకటి. రెండోది, అసలు వీలైనంత వరకు అలాంటి రిలేటెడ్ పర్సన్స్కి దూరంగా ఉండాలి. టాక్సిక్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తులతో దూరంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తారు, మాటలు మారుస్తారు, రకరకాల, అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత దూరాన్ని నువ్వు మెయింటైన్ చేస్తూ, వీలైనంతవరకు అవకాశం ఇవ్వకుండా, అలాగే వాళ్ళతో నువ్వు ఏ రకంగా నువ్వు డిస్టర్బెన్సీ అయినా ఎక్స్ప్రెస్ చేయకుండా, డిస్టర్బ్ కాకుండా నీ జాగ్రత్త నువ్వు పడుతూ, అంటే తెలిసింది కదా అదని నువ్వు జాగ్రత్త పడుతూ ముందుకెడుతున్నావు అనుకో, మళ్ళీ ఛాన్స్ ఎలా వస్తుంది? నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టే, నువ్వు రెస్పాండ్ అయ్యావంటేనే ఛాన్స్ ఇచ్చినట్టు. నీలో రెస్పాన్సే అవ్వలేదనుకో ఇంకేం చేయగలుగుతాడు? ఆ రకంగా ఇంకా దీని గురించి చాలా ఉన్నా, ఇది అంటే చిన్న విధానంలో దీన్ని మనం ఇలాగా చెప్పుకుంటాం. ఇదొకటి. చాలా చక్కటి కథతో మాకు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. టాక్సిక్ పీపుల్కి రెస్పాండ్ అవ్వకపోవడమే పెద్ద శిక్ష అని చాలా బాగా చెప్పారమ్మా. అంటే శిక్ష అని కూడా అనుకోవడం లేదు, కానీ మన జాగ్రత్త మనదే. అంతే. అలాగే ద్వాదశ రాశుల వారి గురించి కూడా వారికి ఈ విధంగా ఈ రోజు ఏ విధంగా ఉందో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.